హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ సీజన్ 8 హౌస్లో నామినేషన్ చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్తో జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రతి కంటెస్టెంట్ కూడా ఇప్పటి వరకు జరిగిన గత సీజన్స్ని చూసి బాగా అలవాటు చేసుకుని వచ్చినట్టున్నారు. నామినేషన్స్లో ఒకరికి ఒకరు ఏమాత్రం తగ్గని రీతిలో పోట్లాడుతూ తమ నామినేషన్స్ని డిపెండ్ చేసుకుంటూ బిజీగా గడుపుతున్నారు. ఒక్క కంటెస్టెంట్ కూడా ఇతరులు చెప్పే నామినేషన్ పాయింట్ని వినకుండా తామే కరెక్ట్ అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా రేపటి ఎపిసోడ్కి సంబంధించిన ఒక ప్రోమో విడుదలయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే హౌస్లోకి వచ్చినప్పటి నుండి పృథ్వీరాజ్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మణికంఠ పృథ్వీని నామినేట్ చేయడం అయితే జరిగింది. దీనితో పృథ్వీరాజ్ ఒక్కసారిగా ఫైర్ అయ్యాడు. పృథ్వీని ఈ రేంజ్లో ఇప్పటి వరకు చూడకపోవడం గమనార్హం. ఆ తర్వాత మణికంఠ అభయ్ని నామినేట్ చేయడంతో అభయ్లోని మరో కోణాన్ని బయట పెట్టాడు అభయ్ నవీన్. ఈ సమయంలో నాగమణికంఠ తనలో ఉన్న ఎమోషనల్ కోణాన్ని మొత్తం బయటకు తీసుకువచ్చాడు. నా జీవితం గురించి మీకు తెలియదు, నేను ఎన్నో కష్టాలు అనుభవించి ఇక్కడి వరకు వచ్చాను. కన్న తండ్రి నా చిన్నప్పుడే చనిపోయారు. ఆ తర్వాత మా అమ్మగారు కూడా చనిపోయారు. మా అమ్మ శవాన్ని దహనం చేయడానికి కూడా అడుక్కొని డబ్బులు తీసుకోవాల్సి వచ్చింది. నేను ఆ స్టేజ్ నుంచి బిగ్ బాస్ స్టేజ్ వరకు రావడానికి చాలా కష్టపడ్డాను. నాకు ఈరోజు ఈ ఆఫర్ ఎంత ముఖ్యం అంటే ఈ బిగ్ బాస్ అనేది నన్ను నా కూతురి వద్దకు చేర్చుతుంది అంటూ మొత్తంగా నాగమణికంఠ మాత్రం ఎమోషనల్ డ్రామాతో హౌస్లో ఒక్కసారిగా అందరినీ కన్నీళ్లు పెట్టుకునేలా చేశాడు. ఈ సమయంలో చీఫ్గా వ్యవహరిస్తున్నటువంటి యష్మి ఎమోషనల్ డ్రామా మొత్తంగా నాగమణికంఠ చెప్పిన ఎమోషనల్ డ్రామాకి హౌస్లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా కంటతడి పెట్టడం విశేషం. నాగమణికంఠ చెప్పిన ఎమోషనల్ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.